హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే పొద్దుగాల 3 గంటలకు లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసరికి 4 అయితే అయింది. ఇంకా షాప్లోకి వెళ్ళి షాప్ మొత్తం నీట్గా క్లీన్ చేసి తర్వాత ఇంకా అన్నిటికీ లాగిన్లకి ఫింగర్ ప్రింట్ వేసి వెళ్ళాను. ఎందుకంటే ఫస్ట్ నా ఫింగర్ ప్రింటే అడుగుతుంది. నేను ఫింగర్ ప్రింట్ నేను తంబేసి వెళ్తే ఇంకా మా భార్య కూడా చూసుకుంటుందని ఇంకా కొన్ని బ్యాంక్స్కి అయితే తంబేసి అయితే వెళ్ళాను. ఇంకా అన్నీ చూసుకున్నా. ఒక 1 అవర్ బిఫోరే తొందరగా లేచి మొత్తం షాప్లో ఏదేదో వర్క్ పెండింగ్ ఉంటే కూడా అన్నీ క్లియర్ చేశాను. ఎందుకోసం అంటే నేను థంబ్నెయిల్ చూసి అర్థమైపోయింది మీకు. శ్రీశైలం వెళ్తున్నాం, మేబీ మేము సాయంత్రం రావచ్చు రాకపోవచ్చు అని నేనైతే ఇంక అన్నీ ముందుగానే అన్నీ చూసుకున్న వర్క్ ఏదైతే పెండింగ్ ఉంది ఏమేమని. సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే వద్దు. ఇంకా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో నేనైతే ఇక్కడైతే తంబేస్తున్నా మిషన్లో. తర్వాత నెక్స్ట్ అయితే నేను షాప్లో పూజ చేశాను. స్మార్ట్ వాచ్కి అయితే ఛార్జింగ్ పెట్టిన ఆల్రెడీ కంప్లీట్. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. వచ్చిన అయితే టీ అయితే ఇచ్చిండు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పాలు మస్తు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి బర్రెలు ఉన్నాయి కాబట్టి. సో టీ తాగైతే ఇంకా బయలుదేరినాం శ్రీశైలంకు. నేను మా ఫ్రెండ్స్ కేవలం 4 మాత్రమే వెళ్ళాం. ఇంకొక ఫ్రెండ్ రాలేదు, ఆయన అంతకుముందే 1 వీక్ బ్యాక్ వెళ్ళొచ్చిండు ఫ్యామిలీతో. ఇంకా ఎందుకులే కొంచెం షాప్లో బిజీ ఉన్నా అంటే ఇంకా మేమే 3 వెళ్ళాం, బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన కూడా మా ఫ్రెండే, రిలేటివ్స్. చీకట్లోనే బయలుదేరినాం. గద్వాలకు చేరేసరికి అయితే 5 అవుతుంది పొద్దుగాల. చాలా బాగుంది పొద్దుగాలగా ట్రావెల్ బాగుంటుంది, అంటే ప్రయాణం బాగుంటుంది పొద్దుగాలగా. తొందరగా రీచ్ అయిపోద్దాం. ఇంకా ఇదైతే ఎర్రవల్లి అండి. మా ఊరి నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 1 అవర్ లోపే అయితే వచ్చేసినాం. ముందర మా ఫ్రెండ్స్ కూర్చున్నారు, వెనక కూడా నేను ఇంకొక ఫ్రెండ్ అయితే వెనకాల బ్యాక్ సైడ్ అయితే కూర్చున్నాం. కార్లో ఇంకొకరికి కూడా స్పేస్ ఉంది, బట్ ఇంకా 4 అయినాం కాబట్టి వచ్చేసినాం. ఇంకా డైరెక్ట్ అయితే అచ్చంపేటలో కార్ ఆపేసినాం టిఫిన్ చేయడానికి. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా మేము మ్యాక్సిమం అచ్చంపేటలోనే టిఫిన్ చేస్తాం. చాలా బాగుంటుంది ఇక్కడ. దోశ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా దీనికి చట్నీ బాగుంటుంది. దోశ కూడా ఇక్కడైతే కట్టెల పొయ్యి మీద అయితే వేస్తుండ్రు, అందుకే చాలా బాగుంటుంది దోశ అయితే. అందరైతే ఒక్కొక్కటి దోశ తీసుకున్నాం. తర్వాత 1/2 తీసుకున్నాం. ఇంకా 2 అంటే తినలేం కాబట్టి మేము. మా ఫ్రెండ్ అడుగుతున్న దోశ ఎట్లుందిరా బాబు అంటే చాలా బాగుంది అని చెప్తున్నాడు. తర్వాత అయితే నెక్స్ట్ ఒక అల్లం టీ తాగినాం అక్కడ టిఫిన్ సెంటర్ పక్కనే. టీ కూడా చాలా బాగుంది. ఇంకా టీ తాగిన తర్వాత అయితే బయలుదేరినాం. ఇంక ఇదైతే నల్లమల్ల అడవి అయితే స్టార్ట్ అయింది. ఈ ఫారెస్ట్లో అయితే జర్నీ చాలా బాగుంటుంది. పైనుంచి వ్యూ కూడా సూపర్ ఉంటుంది ఇక్కడ చంపేట పక్కన. సో ఇంకా మన్ననూరు దాటేసినాం. ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి ఆపినాం కార్ అయితే. సో మేము ఏదో మాట్లాడుతుంటే మా ఫ్రెండ్ అనుకోకుండా వీడియో అయితే తీసిండు. మళ్ళీ నెక్స్ట్ అయితే మేము మళ్ళీ ఇక్కడ టీ తాగినాం, ఎందుకంటే టీ అంటే చాలా ఇష్టం మాకు. అందుకోసమే రెండు దగ్గర అయితే తాగి ఇక్కడ మళ్ళీ డ్యామ్ వ్యూ దగ్గర అయితే కార్ ఆపినాం. సో చూసాం. నేను ఒకసారి వచ్చిన గేట్స్ ఓపెన్ చేసినప్పుడు, మళ్ళీ ఇంకా ఎప్పుడైతే రాలేదు. అది కూడా 3 గేట్స్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే వచ్చాను. మా ఫ్రెండ్స్ అయితే ఎవరు రాలేదంట గేట్స్ ఓపెన్ చేసినప్పుడు. ఇంకో అక్కడ ఫొటోస్ దిగి అయితే మళ్ళీ ఇంకా బయలుదేరినాం. శ్రీశైలంకి వస్తే మాత్రం ఖచ్చితంగా సాక్షి గణపతి దగ్గర ఆగి దర్శనం చేసుకోవాల్సిందే కాబట్టి ఇంక ఇక్కడ కారు
పార్కింగ్ చేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాం. దర్శనం కూడా బాగైంది. నేను ఇన్నిసార్లు రావడంలో అంటే మామూలు టైంలో శివరాత్రి ఉగాది కాదని మధ్య టైంలో వచ్చినప్పుడైతే ఇంతమంది ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఇది కార్తీక మాసం కాబట్టి. ఇంకా మేము కారుకి పెట్రోల్ అయితే మర్చిపోయాం, అందుకే శ్రీశైలంలో అయితే కారుకి పెట్రోల్ కొట్టించాం. ఇంకా రావడమే పాతాళ గంగకైతే వచ్చాం. దిగేటప్పుడు ఏం అంత ఉండదు కానీ పైకి ఎక్కేటప్పుడు మాత్రం దేవుడే కనపడతాడు. అంటే ఏమైందంటే మనకు ఇవన్నీ ఏం పెద్ద ఏం కాదు కానీ బాగా ఆకలింది, అందుకే పైకి నడవలేకపోయాం. ఇంకా మేమైతే స్టీమర్లో కూడా వెళ్ళొచ్చాం. ఇది ఫస్ట్ టైం స్టీమర్లో వెళ్ళడం అయితే. చాలా బాగుంది స్టీమర్ ప్రయాణం అయితే. ఎప్పుడైతే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం శ్రీశైలంలో. కానీ ఎక్కడైనా కూడా అసలు స్టీమర్లో అయితే ప్రయాణం చేయలేదు, బోట్లో అయితే చేసాం. టికెట్ ధర అయితే 40 రూపాయలు. బయలుదేరదామని వచ్చాం రెడీ అయ్యి. ఇంకా ఇక్కడైతే ఒక హోటల్కి వెళ్ళాం, నాయుడు గారి హోటల్ అని. ఇది టెంపుల్కి ఫ్రంట్లో ఉంటుంది. చాలా బాగుంది భోజనం మాత్రం. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర అసలు భోజనం చాలా దరిద్రంగా ఉంటుంది. ఇక్కడైతే ప్లేట్ మీల్స్ 100 రూపీస్, 100 రూపాయలు. చాలామంది ప్లేట్ మీల్స్ అంటే సరిపోతుంది, నార్మల్గా తినే వాళ్ళకి, ఎక్కువ తినే వాళ్ళకి సరిపోదు. మాకైతే బాగా నచ్చింది భోజనం. ఈరోజు పొద్దున టిఫిన్ కూడా బాగా దొరికింది, మంచిది. తర్వాత ఇంకా ఇక్కడ భోజనం కూడా బాగా నచ్చింది మాకైతే. ఈ వీడియో అయితే దర్శనం చేసుకొచ్చిన తర్వాత వీడియో ఇది. ఫోన్స్ అయితే లోపలికి అలో లేదు కాబట్టి ఇంకా అక్కడే పెట్టేసి దర్శనం తర్వాత వీడియో తీసాం. మళ్ళీ ఇంకా ఇంటికైతే బయలుదేరాం రిటర్న్. సాయంత్రం 5:30 అవుతుంది. మేము లోపలికి 1 గంటకి వెళ్ళాం. 1 గంటకి వెళ్తే మేము బయటికి రావడానికి 4:30 పట్టింది. బయట ఇంక మళ్ళీ కారు వరకు చేరుకునేసరికి మళ్ళీ ఒక 1 అవర్ అయితే పట్టింది రెడీ అయ్యి మళ్ళీ బయలుదేరటానికి. ఇక్కడైతే ఆగినాం, మళ్ళీ టీ తాదాం అనుకున్నాం, బట్ అక్కడ నచ్చలేదు. వాటర్ బాటిల్ తీసుకుని అయితే బయలుదేరినాం. ఇంకా మళ్ళీ నైట్ అయితే అచ్చంపేటలో ఫుడ్ తిని బయలుదేరినాం. మేము ఊరికి వచ్చేసరికి అయితే రాత్రి 11:20 అయితే అయింది. సో క్షేమంగా అయితే చేరుకున్నాం ఊరికైతే. నేను వచ్చి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యేసరికి 11:53 అయింది. ఇది శ్రీశైలం వెళ్ళొచ్చిన మరుసటి రోజు పొద్దున్నే కొంచెం లేట్గా లేచి షాప్ వచ్చాను. నేను రాత్రి నిన్న శ్రీశైలం పోయింది పొద్దున, అందుకే లేట్. రాత్రి 12 వస్తుంది కదా, అందుకే పొద్దు లేట్ షాపు.